పొద్దున అందరికి ఈ రోజు అయితే కాదర్బాయ్ డీమన్ స్లేయర్ టికెట్స్ అయితే బుక్ చేశాడని చెప్పి ఆనందపడ్డాను. లాంగ్వేజ్ జపనీస్ అని తెలిసి బాధపడ్డాను. బాయ్ బాదంకి ఇప్పించాడని చెప్పి ఆనందపడ్డాను. బాదమ్స్ బాయ్కే ఎక్కువ వచ్చాయని చెప్పి బాధపడ్డాను. డీమన్ స్లేయర్ మూవీ చూడడానికి ఇంకా టైం ఉందని చెప్పి బాధపడ్డాను. అంతలోపల ఎంజీబీ మాల్లో చాలా చూడొచ్చు అని చెప్పి ఆనందపడ్డాను. గేమ్స్ జోన్ లోకి వచ్చి అన్ని చూశానని చెప్పి ఆనందపడ్డాను. ఏది ఆడలేదని చెప్పి బాధపడ్డాను. చందు బ్రోని వీడియో తీశానని చెప్పి కాదర్బాయ్ ఆనందపడ్డాడు. చందు బ్రో అయితే చాలా బాధపడ్డాడు. ఎంజీబీ మాల్ బయట ఉన్న డైనోసార్ ని చూసి అయితే ఆనందపడ్డాను. ప్రభాస్ అన్నలాగా లేదని చెప్పి బాధపడ్డాను. లాస్ట్ కి మూవీ చూడడానికి అయితే వెళ్ళిపోతానని చెప్పి ఆనందపడ్డాను. వీళ్ళెవరో నాకు తెలియకుండా మూవీ తీస్తున్నారని చెప్పి బాధపడ్డాను. జెనిట్సు అన్న కోసం వెయిటింగ్. మూవీలో జెనిట్సును చూసి ఆనందపడ్డాను. బయట ఈ జెనిట్సును చూసి చాలా బాధపడ్డాను. మూవీ అప్పుడే అయిపోయిందని చెప్పి బాధపడ్డాను. కాదర్బాయ్ టీ ఇప్పించాడని చెప్పి ఆనందపడ్డాను. మన చెన్నూరులో ఒక యాక్సిడెంట్ జరిగిందని చెప్పి బాధపడ్డాను. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పి ఆనందపడ్డాను.